నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. టిక్టాక్ వీడియోస్ దగ్గర నుంచి ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ దాకా సెటిల్ అయిపోయారు. అందులో గొప్ప ఏంటి, టిక్టాక్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చేసిన వాళ్ళందరికీ గవర్నమెంట్ జాబ్స్ రావట్లేదా? ఏముందో ఒక 4 సంవత్సరాలు కూర్చుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇదే కదా మీరు అనుకుంటున్నారు? 4 సంవత్సరాలు కాదు, ఫస్ట్ అటెంప్ట్లోనే 3 గవర్నమెంట్ జాబ్స్ కొట్టేశారు. ఇప్పుడు ఆ గెస్ట్ మనతో ఉన్నారు. అసలు ఏంటి ఆయన ప్రయాణం ఏంటి, జాబ్ ముందు జాబ్ తర్వాత అంటారు కదా, తన లైఫ్లో జరిగిన సంఘటనల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు మల్లం గణేష్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ముందుగా ఐ డ్రీమ్ మీడియా వాళ్ళకి నాకు చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మా డీసీపీ మధుకోస్వామి సార్ అని ఉండేవారు. సో సార్ వీడియో నేను ఐ డ్రీమ్లో చూశాను. చూసినప్పుడు నాకు కూడా ఏమైనా థాట్ వచ్చిందంటే ఎప్పుడైనా నేను ఐ డ్రీమ్కి వెళ్ళగలనా, అంటే వెళ్ళగలుగుతానా అని నేను అనుకున్నాను. థ్యాంక్ యూ మేడం, స్పెషల్ థ్యాంక్స్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ రోజు నేను వస్తుందో రాదో అనుకున్నా, బట్ ఈ రోజు నేను ఇక్కడ ఉన్నా, అది చాలా థ్యాంక్స్ మేడం. ఓకే గణేష్ గారు, నాకు కూడా ఒక టిప్ చెప్పొచ్చు కదా, యాంకర్ నుంచి కలెక్టర్ వరకు, కెమెరామెన్ నుంచి డైరెక్టర్ వరకు, అట్లా మేము కూడా అయిపోవచ్చా? అంటే చిన్నగా స్టార్ట్ చేశారు మీరు, ఒక మంచి రెప్యూటెడ్ పొజిషన్లో ఇప్పుడు ఉన్నారు. మేము కూడా ఈ సిచ్యువేషన్ నుంచి వెళ్ళాలంటే మాకు ఏమైనా టిప్స్ ఇస్తారా? 100% ఇస్తాను మేడం, తప్పకుండా అచీవ్ చేయొచ్చు. సో ఏంటి మీ జర్నీ ఏంటి? ఫస్ట్ మీరు అంటే చదువు అయిపోయిన తర్వాత జనరల్గా సరదాగా చేసిన టిక్ టాక్ వీడియోస్, కట్ చేస్తే గవర్నమెంట్ జాబ్, ఇదేదో మూవీలో ఉందన్నమాట. ఒక సాంగ్లో మొత్తం హీరో ధనవంతులు అయిపోయినట్టు అలాగా. సో ఏంటి మీ స్టోరీ ఏంటి? బేసిక్గా మేడం మాది వచ్చేసి ఒక నిరుపేద కుటుంబమే. మాది ఒక గ్రామం రామానుజపురము. సో మా డాడీ, మా మమ్మీ, మా తమ్ముడు, మా ఫ్యామిలీ. సో బేసిక్గా వ్యవసాయ కుటుంబమే మాది చిన్నప్పటి నుంచి కూడా. అయితే ఇక మా డాడీకి చిన్నప్పుడు ఒక కళ ఉండేది అన్నట్టు. మా ఫ్యామిలీ మొత్తంలో ఎవరికి కూడా గవర్నమెంట్ జాబ్స్ అనేది లేవు. ఈవెన్ మా ఊర్లో కూడా కొంచెం చాలా తక్కువ. ఎప్పుడో బ్యాక్ 10-20 ఇయర్స్ బ్యాక్ వచ్చినాయి, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ లేదు. మా డాడీ చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఆయన అచీవ్ చేయలేని గవర్నమెంట్ ఉద్యోగం అనేది నా కొడుకుల ద్వారా చేయగలగాలి అనే ఒక థాట్ మా డాడీ ద్వారా వచ్చింది. ఈ థాట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీ నాన్నగారి డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఇటువైపు వచ్చాను. బట్ అంతటితో నాకు కూడా ఒక డ్రీమ్ ఉండేది, ఎస్ ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి ఏదో ఒక రోజు. బట్ ఏ విధంగా కొట్టాలి అనేది తెలియకపోయేది. సో అట్లా ఆ జర్నీ అనేది దాని త్రూ కాకుండా ఎప్పుడైతే నేను వచ్చానో, అంటే ఇదంతా దీని ప్రకారంగా వచ్చిన తర్వాత నేను డిగ్రీ అయిపోయిన తర్వాత మంచి స్కోర్ చేసేది ఉండే. మంచి స్కోర్ చేస్తూ ఉంటే ఈ గవర్నమెంట్ జాబ్, గుడ్ స్టూడెంటే. 10th లో టాపర్ నేనే, మా స్కూల్లో టాపర్ నేనే. ఈవెన్ ఇంటర్లో 950+ వచ్చినాయి, డిగ్రీలో 90+ వచ్చింది. ఈవెన్ ఎంబీఏ కూడా చేశాను నేను, ఎంబీఏలో కూడా 90% వచ్చింది. సో చాలా క్లేవర్ స్టూడెంట్ గానే ఉండే, బట్ ఒక వే అనేది తెలియకుండే, అంటే ఎట్లా చదవాలి ఏంటి అనేది. సో మా డాడీ చెప్తూ ఉండే, ఎప్పటికీ నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉండాలిరా ఇట్లా అని చెప్తూ ఉండే. సో అదే విధంగా నేను ఏం చేసిన, డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చేసినాం అన్నట్టు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కానీ నేను కానీ ఏం చేద్దాం రా, అరే గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఒక థాట్ అయితే ఉంది, బట్ ఎట్లా కొట్టాలో తెలియకుండే. అయితే ఇంకో బ్రదర్ ఉండే, ఇంకో అన్నయ్య నరేష్ అనే ఒక అన్నయ్య ఉండే. అతను ఏం చెప్పిండానంటే, అరే మీరు బాగా చదువుతారు కదా, అయితే ఆయన ఎట్లా కనెక్ట్ అయ్యిందంటే, మాకు ఇంటర్లో వార్డెన్ చేస్తుండే మాకు. అప్పుడు చూసిండు మా టాలెంట్ ఆయన చూసి, అరే మీరు మంచిగా చదువుతారా, బ్యాంక్ కోచింగ్ సైడ్ వెళ్ళండి రా అని చెప్పిండు. చెప్తే ఇంకా ఓకే అని మేము నంద్యాల తీసుకెళ్ళిండు అన్నట్టు, అక్కడ జాయిన్ అవుదాం అన్నట్టు. సో అక్కడ జాయిన్ అవుదామని వెళ్ళినాం. అంతే, ఇంకా లగేజ్ మొత్తం తీసుకొని పోయినాం. ఇంకా లగేజ్ మొత్తం తీసుకొని పోయి జాయిన్ అయిదాం అనుకుంటే ఆడ కాంపిటీషన్ చూసే బ్యాక్ వచ్చేసాం. నంద్యాల అంటేనే మహాసముద్రం. మనం ఇలా నించొని చూసేస్తే వామ్మో ఇంతమంది ఉన్నారే, అసలు వాళ్ళు చూసేసరికి భయం అయిపోయింది. అమ్మ ఇంతమందిలో మనం ఏడా కొట్టగలుగుతాం ఏంది అనేది. వెంటనే అదే భయంతోనే, అదే ఫస్ట్ మెట్ అనుకోండి, ఇంకా భయానికి అక్కడ వెనకాడి మళ్ళీ ఇంకెప్పుడు కూడా వెనకాలేదు. సో అదే ఫస్ట్ స్టెప్ అయిపోయింది. అంటే అక్కడ నుంచి వచ్చేసారా మళ్ళీ వెంటనే అదే 1 డే వెళ్ళినాము, మళ్ళీ నైట్ మళ్ళీ ఎమ్మటే ఎక్కేసి వచ్చినాము. అంటే అక్కడ సిచ్యువేషన్ చూసి భయం వేసింది. ఓకే మేము చదవగలుగుతామా, మేము ఇక్కడ ఇలాంటి గ్రామాల నుంచి వచ్చినాము, అక్కడ మొత్తం చూస్తే అసలు ఆ క్రౌడ్ చూసేసరికి భయం వేసింది. ఎప్పుడు వెళ్ళారు? ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చేస్తారు, అప్పుడు చూసారా? మీరు అప్పుడు చూసుంటే సీఎం పిఎం వస్తున్నారేమో అనిపిస్తుంది. మన ఒక బిల్డింగ్ పై నుంచి చూస్తే కిందంతా ఎలా అంటే చీమల్లా కనిపిస్తారనమాట. వేలు కాదు లక్షలు ఉంటారు, లక్షలలో ఉన్నారు అక్కడ జనాలు చూసేసరికి ఇదంతా మనతో సెట్ కాదు, మళ్ళీ వచ్చేద్దాం అన్నట్టు అంటే మళ్ళీ హైదరాబాద్కి వచ్చాము. హైదరాబాద్కి వచ్చి ఇంకా ఓకే మనం గవర్నమెంట్ జాబు ఈ సిచ్యువేషన్ ఇట్లున్నాయి, బట్ సాధించాలనే ఒక థాట్ ఎప్పటికి ఉండే, బట్ అది ఈ సిచ్యువేషన్స్ ఇట్లున్నాయని
మళ్ళీ ఏం చేసినాం, ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదాం, బేసిక్లా నేర్చుకుందాం ఫస్ట్, తర్వాత అక్కడికి వెళ్దాం అనే ఇంటెన్షన్తో మళ్ళీ ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయ్యి మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేసినాం అన్నట్టు. అంటే ఏంటిది, ఏ కోచింగ్ కోసం జాయిన్ అయ్యారు? బ్యాంకింగే, సేమ్ మళ్ళీ బ్యాంకింగే జాయిన్ అయ్యాను. అంటే అక్కడ సిచ్యువేషన్స్ మాకు అంతగా లేకుండే, సో మళ్ళీ బ్యాంక్ కోచింగ్ జాయిన్ అయ్యాను. సో బ్యాంక్ కోచింగ్ జాయిన్ అయిన తర్వాత ఒక ఎగ్జామ్ కూడా రాసాము, 3-4 months అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను. ఆ ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ 80 marks ఉండే, ఆర్ఆర్బి రూరల్ బ్యాంక్స్ అని ఉంటాయి, దాంట్లో 80 marks 72 marks వచ్చినాయి నాకు ప్రిలిమ్స్లో. 72 marks వస్తే 78-77 ఉంది కట్ ఆఫ్, ఓబీసీ కట్ ఆఫ్. అమ్మ ఇది మనతో అయ్యేటట్టు లేదు, ఇక అక్కడ సిచ్యువేషన్ అట్లయింది, ఈడ ఇట్లయింది అనుకొని ఇది ఈ థాట్లో ఉండగానే ఈవెన్ కరోనా వచ్చేసింది. అదే కరెక్ట్ సిచ్యువేషన్లో మంచి ప్రిపేర్ అవుతున్నాము, మంచి టైంలోనే కరోనా రావడం జరిగింది. ఇంకా అప్పుడు ఇంటికి వెళ్ళాము, అప్పుడు స్టార్ట్ అయింది మీరు చెప్పిన టిక్ టాక్ వీడియోస్. ఎస్, ఓకే. అంటే కరోనా టైంలో చాలా మంది చాలా ట్రై చేశారు అనమాట. చాలా మంది బిజినెస్ ఎంటర్ప్రినర్ గా మారారు, చాలా మంది ఇంట్లో కుకింగ్ యూట్యూబ్ ఛానల్స్ అన్ని స్టార్ట్ చేశారు, అందులో కూడా మీరు ఒకరు. ఓకే. అదే విధంగా అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత టిక్ టాక్ వీడియోస్ కొంచెం నాకు ఎట్లా ఉండే, బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే వీడియోస్ ఇట్లా చేయాలి, ఓకే మన దగ్గర కొంచెం టాలెంట్ ఉంది అనేది అనుకునేది. అయితే మా డాడీ కానీ మా మమ్మీ కానీ వాళ్ళు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. ఓకేరా నువ్వు దేంట్లో నీకు ఎట్లా అనిపిస్తే అట్లా వెళ్ళు అనే ఒక సపోర్ట్ వాళ్ళు ఎప్పటికి ఇచ్చేవాళ్ళు అన్నట్టు. అట్లా ఇక టిక్ టాక్ వీడియోస్ అప్పుడు చేయడము. ఒకనొక సిచ్యువేషన్ ఎట్లా ఉండంటే, ఇంక మీరు ఏదన్నా అనుకోండి కానీ ఒకనొక సిచ్యువేషన్ ఒక 1 day మొత్తం షూటే చేసినాం, అన్ని వీడియోస్ చేయడమే ఒక 1 day మొత్తం, ఆ స్టేజ్కి వెళ్ళాము అన్నట్టు. ఇంకా పిచ్చి పీక్స్ లోకి వెళ్ళిపోయిందంటారా? అదే విధంగా అనుకోండి కానీ ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. అట్లా చేసి బాగా ప్యాషన్ ఉండే, ఒక ఇష్టం ఉన్నప్పుడు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయడం కానీ ఈ షాట్ ఇలా రావాలి ఇలా రావాలి ఇలా రావాలి అని ఆ పర్ఫెక్షన్ కోసం డే అంతా చూస్తూ ఉంటాం. డే అంతా చేసి ఏం వీడియోస్, ఎలాంటి వీడియోస్ చేసేవాళ్ళు ఎక్కువ? అంటే నాకు బాగా కామెడీ కూడా చేసినాము, బట్ ఎక్కువ ఏంటంటే ట్రెండింగ్ లో ఏవి ఉంటే అవి ఎక్కువ చేసేది అన్నట్టు. ఓకే. ట్రెండింగ్ వీడియోస్ చూసేది, ట్రెండ్ ఫాలో అవుతున్నారు అంటే అప్పుడు ట్రెండ్ తగ్గట్టుగా ఏ వీడియోస్ ఉంటే అప్పుడు బాగా మీరు ఈవెన్ చూడండి ఫోక్ సంబంధించి బాగా ట్రెండ్ అయింది. మన ఈ ఫోక్ సాంగ్స్ కానీ ఫోక్ రిలేటెడ్ ఉన్నప్పుడు కరోనా టైంలో ఎక్కువ యూట్యూబ్ లో కానీ ఎక్కడ కానీ బాగా ట్రెండ్ అయిందంటే ఫోక్ సాంగ్స్ అలాంటివే బాగా ఫేమస్ అయినాయి. సో షార్ట్స్ కూడా మన టిక్ టాక్ వీడియోస్ కూడా అలాంటివి ఎక్కువ చేసేది అట్లా జరిగింది. సో మళ్ళీ టిక్ టాక్ నుంచి ఎప్పుడు బయటపడ్డారు? మళ్ళీ అమ్మ చదువుకోవాలి, మళ్ళీ జాబ్ కొట్టాలి ఇదంతా. అయితే టిక్ టాక్ వీడియో చేసుకుంటూనే ఉన్నాను. ఓకే, ఒకనొక సిచ్యువేషన్ చిన్న చెప్తాను మీకు. ఏమైందంటే ఒక రోజు ఇట్లా బాగానే వీడియో చేస్తున్నాము, ఒక సాంగ్ కూడా చేసాం మేము, ఒక నీలమ్మ సాంగ్ అని ఒక ఫుల్ లెంత్ వీడియో సాంగ్ చేసారా? డాన్స్ కాదు కానీ యాక్ట్ చేశాను, ఇంకా మొత్తం డాన్స్ పెద్దగా రాదు, యాక్ట్ చేశాను, స్క్రిప్ట్ లాగా చేసాము. సో ఆ సాంగ్ జస్ట్ 1 day షూట్ చేసినాం, 1 day ఎడిటింగ్ చేసినా, అంతా మా తమ్ముడు ఉండే కెమెరామెన్ లాగా చేసేవాడు, అంతా చేసినాము. పెట్టిన తర్వాత ఒక 3-4 daysలో 800K పోయింది, అది 8 lakhs వ్యూస్ పోయింది. సో ఇక అక్కడ ఫస్ట్ బాగా ఇంకా అంటే మనకు కొంచెం ఇట్లా అనిపించింది, అరే మనం చేస్తే ఇంత రీచ్ కూడా ఉంటుందా, ఇట్లా కూడా ఉంటాయి అనిపించింది. సో చాలా మంది చెప్పినట్టు నేను డాక్టర్ అవ్వబోయే యాక్టర్ అయ్యానని, మీరు ఇక ఆ టైంలో నేను హీరో అవుదాము లేకపోతే అటు సైడ్ వెళ్దాము అలాంటి థాట్స్ రాలేదా? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టే అదే టైంలో ఓకే మనం యాక్టింగ్ ఫీల్డ్ సైడ్కి ఎందుకు పోవద్దు, ఎందుకు పోవద్దు యాక్టింగ్ ఫీల్డ్ సైడ్ అనుకుని ఒకనొక సిచ్యువేషన్ లో ఒక బ్రదర్ ఉండే తెలిసిన అతను, అయితే ఈ కృష్ణనగర్ ఫిలిం నగర్ సంబంధించి అక్కడ వర్క్ చేస్తుంటే అతను. కృష్ణనగర్ కూడా వచ్చారా? అయితే ఇక్కడ రాలేదు, బట్ కనుక్కున్నా డీటెయిల్స్. ఒకసారి బ్రదర్ నేను ఏమన్నా జాయినింగ్ ఏదో ఉంటుందంట, అందులో జాయినింగ్ ఉంటుందంట, ఫీ ఎంతో సంథింగ్ ఎంత ఉంటుందంట, ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అక్కడ యాక్టింగ్ కోర్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఓకే మా డాడీతో మాట్లాడితే కూడా చేయరా నీ ఇష్టం రా, నువ్వు నీకు ఎట్లా ఇంట్రెస్ట్ ఉంటే అట్లా చేయి, నేను అట్లా ఏం లేదా. ఏం చెప్పారు? బ్రో నేను పెట్టాను వీడియో 8 lakhs వ్యూస్ వచ్చాయి, నన్ను అందరు చూస్తున్నారు, నెక్స్ట్ గా హీరో అయిపోదాం అనుకుంటున్నాను. అయితే ఒకసారి ఇటు సైడ్ వెళ్దాం అన్నట్టుగా ఆ రోజు డీటెయిల్స్ అన్ని కనుక్కున్నాము. ఓకే ఇంకొక 3-4 daysలో చేద్దాము, మంచిగా వెళ్దాము, అక్కడికి వెళ్ళి ఏమన్నా యాక్టింగ్ సంబంధించి ఏమన్నా ఉన్నా కూడా నేర్చుకొని ట్రై చేద్దామని అనుకున్నాను. సో అట్లనే అది డిలే అయిపోయింది. అక్కడ డిలే అయిపోవడం వల్లనే ఇప్పుడు మళ్ళీ ఈ స్టేజ్కి వచ్చిందేమో అనిపిస్తుంది, కానీ అది కొంచెం లేట్ అయ్యి డిలే అయిపోయి మళ్ళీ తర్వాత కోవిడ్ 2nd wave వచ్చేసింది. ఇంకా తర్వాత అప్పుడప్పుడు కొంచెం తగ్గినప్పుడు మళ్ళీ ఓకే మనం ఈ వీడియో చేయడం ఇవన్నీ బాగానే ఉన్నాయి, బట్ మనకంటూ ఒక సెక్యూరిటీ అనేది ఉండాలి కదా, సెక్యూరిటీ లైఫ్ అనేది లేదు కదా, మరి దాని గురించి ఎట్లా, మనకు ఒక ప్యాషన్ ఉంది ఏది గవర్నమెంట్ జాబ్ సంబంధించి, మరి అదేంది ఇది రెండు అయితే ప్యారలల్గా చేస్తే బాగుంటుంది కానీ ఒక థాట్ వచ్చినప్పుడు నాకు, ఇప్పుడు చేస్తాం ఓకే కానీ ప్యారలల్గా చేయలేమా, ఎందుకు చేయలేము అనే ఒక థాట్ వచ్చింది.
వచ్చి అప్పుడు ఇంకా మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. కోవిడ్ సెకండ్ వేవ్ అయిపోయింది, మళ్ళీ హైదరాబాద్ వచ్చేసిన అన్నట్టు. ఓకే, మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ కోచింగ్ జాయిన్ అయ్యారా? మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఏం చేశానంటే, ఇక్కడ చిన్న చెప్తా, 2019 డిగ్రీ అయిపోయింది. అప్పుడు అయిపోలే, ఇంకా కంటిన్యూనే ఉంది. అప్పుడు రైల్వేలో నోటిఫికేషన్ పడింది. మాకు ఏం తెలియకుండా అసలు రైల్వే అంటే ఏంటో తెలియదు అప్పుడు. ఈవెన్ మీకు చెప్తానమ్మారు, రైల్వే నేను ట్రైన్ కూడా ఎక్కలే అప్పటిదాకా, 2019 వరకు ట్రైన్ కూడా ఎక్కలేదు. అలాంటిది రైల్వేలో నేను అప్లికేషన్ పడ్డదంటే జస్ట్ మా ఫ్రెండ్స్ నేను అందరం పోయి నెట్ సెంటర్కి వెళ్ళి, బ్రదర్కి ఇది అప్లై పడ్డాయంట కదా, అప్లై చేయండి అని అన్నాము. అది అప్లై చేసింది 2019లో. దానికి ప్రిపేర్ అయ్యి అసలు నేను చేసినాను గుర్తు తెచ్చుకున్నది 2022లో. 3 ఇయర్స్ అంటే లేదు, ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు, కోవిడ్ కదా, కోవిడ్ వల్ల పోస్ట్ పోన్ అయిపోయింది ఎగ్జామ్ అనేది. సో ఇక నాకు అది ప్లస్ అయింది. సో అట్లా వచ్చి ఓకే మళ్ళీ బ్యాక్ టు ఇటు వచ్చినాం కదా ఫీల్డ్కి, మరి ఏం చదవాలి కూడా తెలియకుండా అప్లై చేసి ఆ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యాను. మళ్ళీ వచ్చి ఓకే అమ్మ నేను అప్పుడప్పుడు రైల్వేస్కి అప్లై చేసిన కదా, ఒకసారి అది అప్లికేషన్ తీసుకున్నాను. ఓకే నేను అప్లై చేశాను, మరి దీన్ని చదువుతూ అయిపోతుంది కదా, ఫస్ట్ స్టార్ట్ చేయాలి కదా, మళ్ళీ దీన్ని చదువుతూ అయిపోతుంది కానీ అట్లా మళ్ళీ స్టార్ట్ చేశాను అన్నట్టు. ఓకే, సో అదే జాబ్ ఫస్ట్ మీరు క్రాక్ చేసి? ఫస్ట్ జాబ్ అదే అండి, రైల్వేస్ ఫస్ట్ అటెంప్ట్ లోనే. ఇంకా ఓకే, ఎక్కడ అంటే కోచింగ్ తీసుకున్నారా, ఓన్ గా ప్రిపేర్ అయ్యారా? ఇంకా లేదు, బ్యాంక్ కోచింగ్ మాత్రమే తీసుకున్నాను. ఇంకా ఆ 3 months తీసుకున్నదే కోచింగ్, ఇప్పటివరకు మళ్ళీ లేదు. అదొకటి తీసుకొని అదే బేసిక్స్ తీసుకున్నాను. ఇంకా బేసిక్స్ తీసుకున్నాక ఆల్మోస్ట్ అదే సిలబస్ సేమ్ ఉంటుంది. అప్పుడు వచ్చిన తర్వాత అసలు వాట్ ఈజ్ వాట్, దీనికి ఏం చదవాలి, ఏం చదివితే మనము క్రాక్ చేయొచ్చు ఈ జాబ్ అనేది అప్పుడు తెలుసుకున్నాను అన్నట్టు. ఓకే, మరి ఆ జాబ్ ఎందుకు జాయిన్ అవ్వలేదు మీరు? అయితే ఇక్కడ కొంచెం ట్విస్ట్ ఏంటంటే, ఒకేసారి మళ్ళీ నోటిఫికేషన్స్ వచ్చినాయి. పోలీసు వచ్చింది, అలాగే గ్రూప్స్ సంబంధించి వచ్చింది. దాంట్లో ఒకేసారి అన్ని రిజల్ట్స్ వచ్చినాయి మీకు. ఓకే అంటే 2022లో రాస్తే దీని రిజల్ట్ అన్ని అయిపోయిన తర్వాత వచ్చేసరికి 23లో రిజల్ట్ వచ్చింది. ఓకే, 23 ఎండింగ్ వరకు. ప్లస్ రైల్వేస్, పోలీస్ కూడా, కానిస్టేబుల్ కూడా అటెంప్ట్ చేశాను. అయితే ఈ రైల్వే చదువుకుంటూనే ఎగ్జామ్ అటెంప్ట్ చేసాము. అటెంప్ట్ చేసిన తర్వాత రిజల్ట్స్ చాలా డేస్ పట్టింది. సో మరి ఇది అయిపోయింది కదా ఎగ్జామ్, మంచిగా రాశాను, ఓకే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. మరి నెక్స్ట్ ఇంకా పోలీసు పోస్టులు పడ్డప్పుడు ఎస్ఐ చదువుదాము, ఎస్ఐ పోస్టులు పడ్డాయి కదా, మనం కూడా ట్రై చేద్దాము అని ఇక మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అయితే దాని సిలబస్ సేమ్ సిలబస్ ఉంటుంది, ఒక స్టేట్ సిలబస్ ఒకటి చేంజ్ ఉంటుంది. అట్లా ఎస్ఐ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన అన్నట్టు. ఓకే, అండ్ ప్యారలల్ గా అవి మొత్తం బ్యాంక్స్, రైల్వేస్, కానిస్టేబుల్, గ్రూప్స్ అన్ని ప్రిపేర్ అయ్యారు, అన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశాను. ఓకే, సో దానికి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే ఫిజికల్ ఉంటుంది. ఇప్పుడు ఎస్ఐలో మీకు తెలిసే ఉంటుంది కదా, రన్నింగ్ కొట్టడం కానీ, షార్ట్ పుట్ కానీ, లాంగ్ జంప్ కానీ ఇలాంటివి ఉంటాయి అన్నట్టు. ఓకే, అట్లా ఎగ్జామ్ అయిపోయింది, రైల్వేస్ అయిపోయింది, ఇంకా దాన్ని కంప్లీట్ వదిలేసినాం. దానికి కూడా రన్నింగ్ ఉంటుంది. రన్నింగ్ ఈ ఎస్ఐ రన్నింగ్ ఒకేసారి వచ్చినాయి అన్నట్టు. ఓకే, సో అందుకే రెండింటిని కొట్టగలిగిన నేను, దాంట్లో రన్నింగ్ దీంట్లో రన్నింగ్ కొట్టగలిగిన, రెండు క్లియర్ చేసేసాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏ జాబ్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ Group 4 గా చేస్తున్నాను. Group 4 లో. ఓకే, సో అంటే నార్మల్ గా ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఇంకా ఫ్రీ అయిపోతారు. మళ్ళీ మీరు యూట్యూబ్, ఇన్స్టా ఎందుకు స్టార్ట్ చేశారు? ఫేమ్ కోసమా? ఫేమ్ కోసం అని కాదండి. సో ఇది నేను ఇప్పుడు స్టార్ట్ చేయలేదు, 3-4 years అయింది. అంటే నా ప్రిపరేషనే లేదు, అప్పుడు ప్రిపరేషన్ లేనప్పుడే నేను స్టార్ట్ చేయడం జరిగింది. అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళకి షేర్ చేయాలి. ఇప్పుడు ఎంతో మంది ఉంటారండి. లేదు, నేను ఎందుకన్నానంటే ఆల్రెడీ మీకు ఆ జీల్ ఉంది కదా, లైక్ కమ్యూనికేటివ్ జాబ్స్ ఉండాలి, నేను కనిపించాలి స్క్రీన్ మీద అనేది, దానికోసం మళ్ళీ ఇటువైపు వచ్చారా అని. ఎలా అంటే మరి బ్యాలెన్స్ చేసుకోవాలి కదా వర్క్ లైఫ్ అండ్ పర్సనల్ ప్యాషన్ కూడా. అయితే అదే నేను అనేది, ఇప్పుడు అదే అప్పుడు చేసినవన్నీ డిఫరెంట్. అదేంటి ఫోక్ సాంగ్ సంబంధించి కానీ లైక్ ఆ వే డిఫరెంట్. వన్స్ నేను ఎప్పుడైతే మళ్ళీ ప్రిపరేషన్కి వచ్చానన్నా కదా కోవిడ్ తర్వాత, అప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్, నాకున్న నాలెడ్జ్ని నలుగురికి ఎందుకు షేర్ చేయొద్దు, అదైతే డిఫరెంట్గా వదిలేసినాము. ఆ యాక్టింగ్ అది అంతా వదిలేసినాం కదా, మరి ఈ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఎందుకు చెప్పొద్దు, నలుగురికి ఎందుకు తెలియచేయద్దు అనేది అప్పటి నుంచి కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను. ఓకే, అట్లా అన్నట్టు. ఓకే, సో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి ఇప్పుడు? సో యూట్యూబ్ లో ప్రెసెంట్ అయితే 1,12,000 ఉన్నారండి. రీసెంట్ గానే 100K రీచ్ కావడం జరిగింది. ఓకే, సూపర్. అండ్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో 2 lakhs ప్లస్, 2 lakhs వరకు, 2,10,000 దాకా ఉన్నారు. సో ఏంటి ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మళ్ళీ హీరోగా వెళ్ళాలనుకుంటున్నారా? ఏమైనా స్క్రిప్ట్స్ ఏమైనా రాసుకుంటున్నారా? షార్ట్ ఫిలిమ్స్ కానీ ఏమైనా ట్రై చేస్తున్నారా? వాట్ నెక్స్ట్? అయితే అంటే హీరో అట్లా అని ఏం లేదండి. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ లో మీ ఫ్రెండ్స్ హీరో హీరో
అట్లా ఏం లేదు, బట్ వాళ్ళు ఎప్పటికీ నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటారండి. ఇలాంటి వీడియో చేసినప్పుడు కానీ, లేకపోతే ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో కూడా నాకు ఎప్పటికీ నేను ఒక ఇన్స్పిరేషన్ గా వాళ్ళు తీసుకుంటారు నన్ను. అట్లా వాళ్ళు కూడా ప్రిపరేషన్ లోనే ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్నారు వాళ్ళు కూడా. ఒక చిన్న ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అతను ఈవెన్ డిగ్రీ అయిపోయి అప్పటి వరకు నాతోనే ఉన్నాడు చిన్నప్పటి నుండి. తను ప్రైవేట్ జాబ్ చేసుకునేటోడు. ఇప్పుడు నేను డిగ్రీ తర్వాత ఇటు వచ్చేసినాం కదా బ్యాంక్ కోచింగ్ అని, తను ప్రైవేట్ ఫీల్డ్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇదే టైంలో నాకు జాబ్స్ రావడం కానీ ఇదంతా నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ ప్రిపరేషన్ అవుతున్నాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది అది. ఓకే, అట్లా మీరు స్టార్టింగ్ లో మిడిల్ క్లాస్ ఆర్ పూర్ ఫ్యామిలీ అని చెప్పారు. అంటే మనకి ఒక జాబ్ వచ్చిన తర్వాత సినారియో ఇలా మారిపోతుంది అనమాట. జాబ్ ముందు ఎలా ఉంది లైఫ్, ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఒకటి ఏంటంటే బిఫోర్ కూడా మా డాడీ కానీ ఎప్పుడు కూడా మీరు ఈ స్టేజ్లో ఉన్నారా అని మాకు ఎప్పుడు చూపెట్టలేదండి. అంటే మీరు పూర్ ఫ్యామిలీలు ఉన్నారా, మీరు ఇంతలోనే ఉండాలని ఎప్పుడు చూపెట్టలేదు. అంటే మా కొడుకులు ఎప్పుడు కూడా ఈ లెవెల్లోనే ఉండాలి, ఆ లెవెల్లోనే కంటిన్యూ చేయాలి అనేది మా డాడీ మా మమ్మీ కానీ ఆ లెవెల్లో చూసేవాళ్ళు అన్నట్టు. సో మాకు ఎప్పుడు కూడా మేము అంటే బేసికల్గా మా డాడీ చిన్నప్పటి నుంచి కూడా అండి, ఈవెన్ మా డాడీ ఆటో తోలిండండి స్టార్టింగ్లో. ఆటో తర్వాత ట్రాక్టర్ తీసుకున్నాడు. అంటే అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చింది కాబట్టి ఆయనకు తెలుసు అందులో ఉన్నది ఏంటి అనేది. సో కాబట్టి ఆ కష్టాన్ని మాకు చూపెట్టలేకపోయిండు. ఆయనే పడ్డాడు కష్టం, బట్ మాకు అది చూపెట్టకుండా ఈ రోజు ఈ స్టేజ్ లో మమ్మల్ని ఉంచగలిగిందంటే మా డాడీ మా మమ్మీ వాళ్ళ ఖుషి అయిపోయి ఉంటారు మీ ఫాదర్. అసలు చాలా అండి. అసలు ఇంకొకటి మా తమ్ముడు కూడా సింగరేణి జాబ్ వచ్చిందండి గవర్నమెంట్. సూపర్. 22 years లోనే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సో అందరు ఇప్పుడు మీ చుట్టాల్లో అందరు పిల్లనిస్తాను అని అడుగుతున్నారా? అడుగుతున్నారండి, అడుగుతున్నారంట. జనరల్ గా ఉండే సినారియోస్ కదా. అవును, చాలా. మా డాడీ కూడా ఫోన్ చేసి అరే వీళ్ళు ఇట్లా ఇస్తారంటారా, అది రా ఇది రా అని చెప్తా ఉంటాడు. ఓకే, అట్లా కట్నం అడుగుతున్నారా బాగా ఎక్కువ? కట్నాలు అట్లాంటివి ఏం లేవండి. అయితే యాక్చువల్గా మనం టిక్టాక్ వీడియోస్ కానీ నిజంగా ఒక యూట్యూబర్ గానో ఇప్పటికీ కూడా ఇన్స్టా ఇంత ఫాలోయింగ్ ఉన్నా కానీ పల్లెటూర్లలో ఏంటంటే వాడా ఎప్పుడు వీడియోస్ చేసుకుంటూ ఉంటాడు, లేకపోతే ఇంకేదో పనికి మాలిన పనులు చేస్తూ ఉంటారు. ఆ కైండ్ ఆఫ్ వేలో వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు. అప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు మీరు ఒక సక్సెస్ఫుల్ గా ఒక జాబ్ కొట్టారు కాబట్టి ఇప్పుడు వెళ్తే ఎలా ఉంటుంది? వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది అసలు? ఓకే అండి, తప్పకుండా. అయితే నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా వీడియో చేసేటప్పుడు అని, ఆ కోవిడ్ టైంలోనే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. కోవిడ్ టైంలో అప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయండి. ఆ టైంలో జూన్ టైంలో మా ఊర్లో ఒక వీడియో తీద్దామని ఒక ఆలోచన వచ్చిందండి. ఆలోచనతో నేను ఏం చేశాను, ఒక 5-6 మెంబర్స్ని పిల్లగాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ తీసుకొని మా తమ్ముడు కెమెరాతో తీసుకొని ఓన్లీ ఫోనే, కెమెరా కూడా అంటే కెమెరా కాదు ఫోనే, పోయి ఇక్కడ మత్తడి అంటారు, మీకు ఐడియా ఉంటుంది, చెరువు వస్తుంది కదా వాటర్, అక్కడికి వెళ్ళి వీడియో తీద్దాము కొంచెం వైరల్ అవుతుందేమో అన్నట్టుగా వెళ్ళాము. ఆ వెళ్తున్న క్రమంలోనే మా ఊరు దగ్గర కొంతమంది నార్మల్ పెద్ద మనుషులు మాట్లాడుకుంటారు కదా ఒక దగ్గర కూర్చొని, అక్కడ కూర్చొని వెళ్తుంటే వీడేందిరా ఎప్పుడు ఈ వీడియోలని అదని ఇదని తిరుక్కుంటా పనిపాటు లేకుండా తిరుక్కుంటా ఉంటాడు, వీనికి ఏం పనిపాటు లేదా అని వాళ్ళు అనుకుంటున్నారు. నాతో డైరెక్ట్గా అనలేదు, వాళ్ళు అనుకుంటే నేను విన్నాను. అప్పుడు బాగా బాధ అనిపించిందండి. అయితే వాళ్ళు నాకు సపోర్ట్ చేసేది లేదు అక్కడ. అట్లీస్ట్ వాళ్ళు చూసి కూడా ఈ లెవెల్లో మాట్లాడుకుంటున్నారు, ఓకే పర్లేదులే అనుకున్నాను. సో అది నాకు మైండ్లో బాగా ఫిక్స్ అయిందండి అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు. ఓకే అనుకున్నాను. అదే ఆడ కట్ చేస్తే ఆ వీడియో కొంచెం వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత అయినా కూడా వాళ్ళకి తెలియదు ఇప్పటి వరకు కూడా ఈ యూట్యూబ్ ఇట్లుంటుంది అట్లుంటుంది. సో రీసెంట్గా ఒక వన్ మంత్ అయిందండి, సంక్రాంతి ఫెస్టివల్కి వెళ్ళిన. వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళ అందరి ముందే మా ఊర్లో నాకు సన్మానం చేయడం జరిగిందండి. అవునా, సూపర్. చాలా చాలా హ్యాపీ అనిపించింది అసలు. వాళ్ళందరూ అంటే ఈ రోజు నేను వాళ్ళకి ఎప్పుడు డైరెక్ట్ గా ఇట్లా అన్నారు అట్లా అన్నారు అనకపోయినా అదే నాకు పెద్ద సక్సెస్ గా ఫీల్ అయినాను. అవును, నిజంగా మనం ఎదిగే క్రమంలో కానివ్వండి, మనకి జాబ్ అయిపోయిన తర్వాత ఈ జాబ్ వచ్చేంత వరకు స్ట్రగుల్ పీరియడ్ ఎవరైతే ఉంటారో, మెయిన్ గా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు, మీరైతే ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేశారని చెప్తున్నారు, బట్ ఒక గవర్నమెంట్ జాబ్ నిజంగా కొట్టాలంటే మినిమం 3 to 4 years పడుతుంది. మినిమం సిలబస్ టఫ్ గా ఉండడం కానివ్వండి, ఏదైనా కానీ ఆ స్ట్రగుల్ పీరియడ్ ని ఫేస్ చేసి మీకెప్పుడు బంధువుల నుంచి కానీ లేకపోతే మీ నాన్న వాళ్ళకి ఎందుకు ఇంత చదివిస్తున్నారు అలాంటివి ఎప్పుడు ఏం రాలేదా? వచ్చినాయండి కొన్ని, సమ్ టైమ్స్ వచ్చినాయి. మా డాడీ కూడా అనేవారు అప్పుడప్పుడు, అరే వీళ్ళు ఇట్లా అంటున్నారా వాళ్ళు అట్లా అంటున్నారు, ఎందుకు నీ కొడుకుల్ని చదివించడం ఎందుకు, ఏదో ఒక వర్క్ చేపిరాదు. కొడుకుల్ని కూడా చదివించొద్దా? జనరల్ గా అమ్మాయిల విషయంలో ఉంటా ఉంటారు. అయితే అట్లా ఉందండి ప్రజెంట్ సిచ్యువేషన్ సమాజంలో. అంటే వాళ్ళు మేబీ ఓర్వలేకనో తెలియదు, లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఇష్యూ ఉండొచ్చు. అయితే మీ కొడుకులు చదివించడం ఎందుకు, ఏదో ఒక పని చేపించుకుంటే నెలకి 20-30 వేలు వస్తాయి కదా, అప్పుడు నీకు కూడా కొంచెం ఇట్లా ఉంటది కదా అన్నట్టుగా వాళ్ళ వేఫ్ లో వాళ్ళు అన్ని ఉండొచ్చు. సో అట్లా అన్నప్పుడు కూడా మా డాడీ ఏమనేవారు,
లేదు లేదు నేను ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడి వరకు చదివితే అక్కడి వరకు చదివిపిస్తా, ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకరు సక్సెస్ అవుతారా నాకు నమ్మకం ఉంది. సో ఆ నమ్మకమే ఇప్పుడు మాకు ఇట్లా అనిపించిందండి. ఓకే, ఆ నమ్మకం నిలబెట్టినామని మేము అనుకుంటున్నాం. ఆల్ హ్యాపీస్ అయితే. చాలా చాలా హ్యాపీ అండి. ఓకే, సో ఈ యూట్యూబ్ వెనుక మోటివ్ ఏంటి? ఈ యూట్యూబ్లో అంటే అన్ని నోటిఫికేషన్స్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది. కంప్లీట్గా యూట్యూబ్ సంబంధించి ఇప్పుడు అంటే ఈ ప్రజెంట్ నోటిఫికేషన్స్ ఏమేమి ఉంటాయి, వాటికి ఎట్లా ప్రిపరేషన్ కావాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, నెక్స్ట్ ఏమన్నా రిజల్ట్స్ సంబంధించి ఎప్పుడు రావచ్చు, లేకపోతే ఇలాంటి ఏమేమి బుక్స్ తీసుకోవాలి, ఎలాంటి కోచింగ్ తీసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. మరి ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు వర్క్ ఇంకా యూట్యూబ్ ఇదంతా? ఎస్, టైం అంటే మనకు డ్యూటీ టైంలో డ్యూటీని చేస్తాను, మిగతా టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఓకే, సో మీరు ప్రిపేర్ అయ్యారు, జాబ్లో ఉన్నారు, బట్ ఇప్పుడు కొత్తగా జాబ్లోకి రావాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, మీరు ఎన్నైతే డ్రీమ్స్తో వచ్చారో, గవర్నమెంట్ జాబ్ అంటే నిజంగా అదే ఒకళ్ళ డ్రీమ్. పేరెంట్స్ కి అలా ఉండొచ్చు, పర్సనల్ గా మనకై ఉండొచ్చు. మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఇప్పుడు వచ్చే వాళ్ళకి? సో ఇప్పుడు వచ్చే వాళ్ళు మెయిన్ గా ఏంటంటే చాలా మంది కొంతమంది అవగాహనతో వస్తారండి, కొంతమందికి ఏమో తెలియదు అసలు ఎట్లా చదవాలి ఏందో కూడా తెలియదు. మీరు పారిపోయినట్టు పారిపోయిస్తారు, చాలా మంది అట్లా వస్తూ ఉంటారు, కోచింగ్ సెంటర్స్ నుంచి అట్లా వస్తూ ఉంటారు. అయితే ఎవరైనా కానీ ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి ఖచ్చితంగా. ఓకే నేను చదవనా అనే ఒక కాన్ఫిడెన్స్ లోపలతో వచ్చి ఇక్కడ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలండి. మన ప్రైవేట్ జాబ్ అంటే ఈ రోజు చేసుకోవచ్చు, రేపు చేసుకోవచ్చు, ఇంకా 10 సంవత్సరాలకైనా ఎప్పుడు పోయినా ఏదో ఒక ఫీల్డ్లో చేసుకోవచ్చు. బట్ గవర్నమెంట్ జాబ్ అట్లా కాదండి, దీనికంటూ ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది, ఆ ఏజ్ లిమిట్లోనే చేయగలగాలి ఏజ్ చేసినా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెంట్రల్లో రైల్వేస్ తీసుకోండి, రైల్వేస్లో ఈ 36 వరకే ఉంటుంది ఏజ్ అనేది, దాని తర్వాత మళ్ళీ కేటగిరీ వైజ్గా వచ్చేస్తాం, స్టేట్లో ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే మనం ఒక ఏజ్ లిమిట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఏజ్ లిమిట్లో కొట్టగలగాలనంటే మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి తప్పకుండా. ప్యారలల్ గా ఇప్పుడు రైల్వేస్, బ్యాంక్స్, ఎస్ఎస్సి చాలా గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది పర్టికులర్ గా బ్యాంక్సే ప్రిపేర్ అవుతుంటారు, కొంతమంది ఎస్ఎస్సిని వేరే వాటి జోలికి వెళ్ళరు. అలా ప్రిపేర్ అయితే మంచిది అంటారు? ఓవరాల్ గా అన్ని సబ్జెక్ట్స్ తెలుసుకొని ప్రిపేర్ అవ్వడం మంచిది అంటారు? అంటే లాంగ్ టైం పడుతుందేమో కదా అన్ని నేర్చుకోవాలి. అయితే కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే బేసిక్గా వాళ్ళకి ఫైనాన్షియల్గా మంచి సపోర్ట్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా ఉండొచ్చు. అట్లా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఎస్ నేను తప్పకుండా ఇదే జాబ్ కొట్టాలి, నాకు ఈ జాబ్ అయితేనే సూటబుల్ అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎట్లా ఉంటారు అంటే నేను ఏదో ఒక జాబ్ అన్నా కొట్టాలి, సర్వైవ్ అవ్వాలి అనే థాట్లో కొంతమంది ఉంటారు. అయితే నేను ఎక్కువగా అంటే నాకు అనిపించేది ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ నువ్వు ఏదో ఒక ఫీల్డ్లోకి వెళ్ళాలి, గవర్నమెంట్ ఉద్యోగంలో ఏదో ఒక ఫీల్డ్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నువ్వు అనుకున్న లక్ష్యాన్ని అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కొంచెం బెటర్ అని నా ఉద్దేశం. అసలు పాసిబుల్ అవుతుందా? ఇప్పుడు నార్మల్గా ఒక ప్రైవేట్ జాబ్లో ఉన్నారు అనుకోండి, వాళ్ళు ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు సర్వైవ్ అవ్వడం కోసం, ప్రైవేట్ జాబ్ చేసి 9 to 5 9 to 6 ఉంటుంది, ఆ తర్వాత వచ్చి ప్రిపేర్ అవ్వడం, ఒక గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయడం అసలు ఈజీనా? చేయొచ్చండి, ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుంది, ప్రాక్టికల్ 100% వర్కౌట్ అవుతుంది. ఎస్, కాకపోతే ఏంటంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు నార్మల్ గా ఫ్రీ ఉన్న వాళ్ళకంటే మీరు ఒక వర్క్ చేసుకుంటూ ఒక టైం అనేది వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, సో అంతకంటే మీరు వీళ్ళకంటే అంటే నార్మల్ చదివే వాళ్ళకంటే ఎక్కువగా మీరు చేయగలగాలి. అప్పుడు హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఓకే, అట్లా చేయగలగాలి. ఓకే, సో ఏంటి మీ తర్వాత ఫ్యూచర్ గోల్స్ ఏంటి? గవర్నమెంట్ జాబ్ లో ఉంటారా, లేకపోతే తర్వాత ఏదైనా మూవీలో కనిపిస్తారా మాకు? అంటే మూవీలో అంటే అట్లా ఏం లేదండి, బట్ నేను ఎప్పుడైనా ఆ కోరిక అలా ఉండిపోయి ఉంటది కదా? ఉన్నది తప్పకుండా చేయాలి, లేకపోతే ఏదైనా చేయాలి, ఏదో ఒక రోజు చేద్దామని నాకు కూడా థాట్ ఉందండి. ఫిల్మ్స్ చేయాలి, సిరీస్ ఏదో ఒకటి. ఇప్పుడు అప్పుడు తప్పకుండా మీతోనే మళ్ళీ వీడియో చేస్తారండి, థాంక్యూ ఆ వీడియో చేయాలనుకున్నప్పుడు. థాంక్యూ అండి. అదొకటి ఉంది, చేస్తాను, బట్ ఇప్పుడు కాకపోయినా ఇంకా కొద్ది రోజులకైనా చేస్తాను. సో ఎనీవే ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి అనే ఒక థాట్ అయితే నాకు ఉందండి. అంటే ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూనే సో మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఇంకా పై స్థాయికి వెళ్ళాలి అనేది ఒక థాట్ కూడా ఉందండి. ఒకటి ఏంటంటే నేను మెయిన్గా ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ఇవన్నీ ఎందుకు అని అంటే ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ఈవెన్ రైల్వేస్ కానీ ఇప్పుడు తెలంగాణ పోలీస్ గ్రూప్స్ ఇవన్నీ కూడా చాలా మందికి అవేర్నెస్ తక్కువ ఉందండి. సో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. నా వంతుగా నేనేదో పెద్ద ఇట్లా హై లెవెల్లో చెప్పడం అని కాదు, కానీ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని నలుగురు షేర్ చేయాలి, వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. రేపు జాబ్ వచ్చింది అనుకోండి, ఒక చిన్న విషయం ఏంటంటే నేను రీసెంట్గా గుంతకల్ వెళ్ళినండి. గుంతకల్ వెళ్ళినప్పుడు అక్కడ స్టేషన్లో అన్న రీసెంట్గా మీది వీడియో చూసి జాబ్ వచ్చిందన్న ఇక్కడ చేస్తున్నాను అని అన్నారు. అంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి? నోటిఫికేషన్ సంబంధించి మీ వీడియోస్ అప్డేట్స్ కానీ ఇవన్నీ చూసి ఈరోజు నాకు జాబ్ వచ్చిందన్న అని చెప్పడం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. అది ఒక కొన్ని కోట్లు పెట్టినా రాదేమో నా ఇంటెన్షన్. అట్లా
ఇండైరెక్ట్ గా మీరు ఆ జాబ్ రావడానికి కారణమయ్యారు కదా. ఎస్, అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ఒక పర్సెంట్లోనే నేను ఉండాలి అనే ఒక థాట్ నాదండి. గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానివ్వండి, ఇప్పుడే మొత్తం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చే వాళ్ళకి, ఆల్రెడీ జాబ్స్ లో ఉన్న వాళ్ళకి ఇన్స్పిరేషనల్ గా ఏమైనా చెప్తారా మీరు? ఎస్ అండి, తప్పకుండా. అయితే ఎవరైనా కూడా మనం చేసే వర్క్ ఎప్పటికీ ఆపొద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు ప్రజెంట్ జాబ్ చేసుకుంటూ ఇట్లా వీడియో చేసుకుంటూ ఇట్లా అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఈవెన్ రేపు నేను మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా గ్రూప్ 2 కూడా రాయడం జరిగింది. నెక్స్ట్ గ్రూప్ 1కి మెయిన్గా ప్రిపేర్ అవుతున్నాను నేను. సో కాబట్టి అంటే మనం ఏ వర్క్ చేసినా కూడా దాన్ని కంటిన్యూషన్లో తీసుకెళ్ళాలి, ఎక్కడ కూడా స్టాప్ అవ్వద్దు అని నా ఇంటెన్షన్ అండి. సో అట్లా డే బై డే గ్రోత్ అవుతూ వెళ్ళాలి 100%. ఓకే. సో చాలా మంది వస్తూ ఉంటారండి గవర్నమెంట్ జాబ్ మా కళ అని చెప్పి. హైదరాబాద్ కానివ్వండి, ఎక్కడైనా కోచింగ్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు డీలా పడిపోతూ ఉంటారు, రాదేమో అని చెప్పి డీవియేట్ అవుతూ ఉంటారు. వాళ్ళ కోసం ఏం చెప్తారు? ఎస్, ఫైనల్గా ఏంటి అని అంటే ఎవరైనా కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ, ఇంతకుముందు జాబ్స్కు కోల్పోయిన వాళ్ళు కానీ, ఎవరైనా కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ వచ్చి ఈ నోటిఫికేషన్ పడ్డది, ఈ నోటిఫికేషన్ సిలబస్ ఏంటి, ఫస్ట్ పాయింట్ అదండి. ఫస్ట్ సిలబస్ చూసుకోవాలి, చూసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా బుక్స్ కానీ కోచింగ్ కానీ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే సెకండ్ పాయింట్ తీసుకోవాలి. అండ్ థర్డ్ వచ్చేసి మార్క్ టెస్ట్లు రాయాలండి. అంటే అది ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, ఈవెన్ ఒకటే ఇదని కాదు, ఏ ఎగ్జామ్కైనా మార్క్ టెస్ట్లు అనేది రాయాలి. మార్క్ టెస్ట్లు రాసిన తర్వాత ప్రీవియస్గా క్వశ్చన్స్ ఉంటాయి కదా, ప్రీవియస్గా వచ్చిన ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి కదా, అవి వాళ్ళు అనలైజ్ చేసుకోగలిగితే, ఈ 4 స్టెప్పులు ఫాలో అవుతే తప్పకుండా ఎలాంటి ఉద్యోగం అయినా సాధించవచ్చండి. అట్లా అదొక్కటి చూసుకుంటే వాళ్ళు ఏ విధంగా చదివినా కూడా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే, నిజంగా చాలా ఇన్స్పిరేషన్ గా ఉందండి. మీ ఏజ్ ఎంత? ఏజ్ వచ్చేసి